చాలామంది డాక్టర్స్తో డిస్కస్ చేసి ఒక గ్రీన్ టీని అయితే లాంచ్ చేశానండి. సో అది ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ. సో అందరూ గ్రీన్ టీ అనగానే గ్రీన్ టీనా నాకొద్దు, నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. నేను వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా శ్రమపడ్డాను, బట్ దానికి తగ్గ ఫలితం నాకు దక్కిందండి. ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీలో 17 హెర్బ్స్. సో మనకి ఏమేమి ఉన్నాయంటే ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్తో పాటు కృష్ణ తులసి, వన తులసి, అసఫోడియా, రాక్ సాల్ట్, జింజర్, క్యూమిన్, పెప్పర్, లెమన్ గ్రాస్, టర్మరిక్, ఇలా 17 హెర్బ్స్ ఉన్నాయి. సో మనమంటే యాక్చువల్గా మనము రోజు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే ఏదో ఒక కషాయం చేసుకొని మన ట్రెడిషనల్లోనే ఉంది. ట్రెడిషనల్లో అందరికీ కషాయం కానీ యాక్చువల్గా గ్రీన్ టీ అంటే ఎక్కువ జపాన్లో, చైనాలో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో గ్రీన్ టీ ఇంక్లూడ్ అయింది. సో దీన్ని ఇంకొంచెం బెటర్గా ఏం చేస్తే బాగుంటుందని రీసెర్చ్ చేసి ఇంట్రడ్యూస్ చేసిందే ఈ గ్రీన్ టీ అండి. ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మనకి ఎప్పుడైతే రోగనిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు మనకి అనారోగ్య సమస్యలు అనేది రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి తక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని జస్ట్ అంటే నేను దీన్నే ఎందుకు రీసెర్చ్ చేసి అంటే మనకి ఇంట్రడ్యూస్ చేశానంటే, మన ఆడవాళ్ళకి ఇంట్లో వాళ్ళ గురించి ఎంత టైం అయినా స్పెండ్ చేస్తారు, ఎంత స్ట్రగుల్స్ ఉన్నా వాళ్ళు ఫేస్ చేస్తారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు అస్సలు కేర్ తీసుకోరు. నేను ప్రతిరోజు కాల్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు కనీసం వాటర్ కూడా కనీసం టైంకి తీసుకోవట్లేదు అనమాట. సో ఇప్పుడు నేను ఏదైనా ట్రెడిషనల్గా వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా అంత టైం వాళ్ళు స్పెండ్ చేయరు. ఈజీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అందుకే ఇది జస్ట్ ఒక్క 5 మినిట్స్ అండి. పొద్దున సాయంత్రం ఒక్క 5 నిమిషాలు వాళ్ళు టైం స్పెండ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల చాలామందికి బాడీ పెయిన్స్ రెడ్యూస్ అయిందండి. చాలామంది ఉమెన్కి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, మార్నింగ్ లేవంగానే పనులన్నీ చేసుకోలేరు, బాడీ పెయిన్స్ తగ్గింది. అండ్ షుగర్ కంట్రోల్ అయింది. స్లీపింగ్ డిజార్డర్, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న స్లీపింగ్ డిజార్డర్ రెడ్యూస్ అయింది. ఒక కస్టమర్ విజయవాడలో లక్ష్మి గారు అని ఉన్నారు, తనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల నిద్ర పట్టట్లేదు. తనకి ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం ఉంది. ఈ గ్రీన్ టీ గురించి వాళ్ళ డాటర్కి సజెస్ట్ చేస్తే వాళ్ళ మదర్ ఎంత కాస్ట్ ఉందో కాస్ట్ తెలుసుకొని 600 రూపీస్ వద్దులేమ్మా అని చెప్పింది. అయితే వాళ్ళ పాప వాళ్ళ అమ్మగారికి తెలియకుండా ఆర్డర్ పెట్టింది. సో ఆర్డర్ పెట్టినాక వాడి తను కాల్ చేసి, నేను ఇన్ని ఇయర్స్ నుంచి సరిగ్గా నిద్రపోలేదమ్మా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, బాడీ పెయిన్స్, సరిగ్గా నాకు ఒక్క రోజైనా పడుకుంటే బాగుంటుందని అనుకున్నాను, ఇది తీసుకున్నాక తనకు ఆ స్లీపింగ్ డిజార్డర్ రెడ్యూస్ అయింది. సో అంత హ్యాపీగా తను నాకు కాల్ చేసి ఫీడ్బ్యాక్ అనేది చెప్పారనమాట. అండ్ ఇది మనకి తీసుకోవడం వల్ల ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్. స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అండి, ఎస్పెషల్లీ వర్కింగ్ వాళ్ళకి అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి. నేను చాలామంది కస్టమర్స్కి ఇది లాంచ్ చేసిన తర్వాత స్పెషల్గా కాల్ చేసి మరీ ఒక్కసారి ట్రై చేయండి అని చెప్పాను. నేను వాళ్ళతో ఏంటంటే వెంటబడేదాన్ని, మేడం ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితేనే మళ్ళీ వాడండి, నేను తర్వాత కాల్ చేయను అంటే. సో నేను ఇంత ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి డైజెషన్ బాగుంది, వాళ్ళు తిన్న ఆహారం చక్కగా డైజెషన్ అవుతుంది, ఆకలి వేస్తుంది అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, ప్రాపర్గా డే అంతా వాళ్ళు వాళ్ళ పని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. సో ఇలా వాళ్ళకి మల్టిపుల్ వేస్లో హెల్ప్ అయిందండి. అండ్ మనకి ఎప్పుడైనా సరే ఈ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడడానికి ఈ జనరేషన్లో ఎక్కువగా ఇష్టపడటం లేదు. న్యాచురల్గా వాళ్ళకి క్యూర్ చేసుకోవాలన్నదే నా స్ట్రగుల్స్ అనేది నేను ఫేస్ చేసి మీ ముందుకు తీసుకొచ్చింది కూడా. హెల్దీగా ఉండాలి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట.